కంగ్రాచులేట్ అండ్ ఆల్సో విష్ ఈషా. ఈషా ఈషా మీరంటే నాకు చాలా ఇష్టం. ఈషా, ఐ రియలీ అడ్మైర్ హర్, ఐ అడోర్ హర్ అ లాట్. నాకు కాస్టింగ్ చేసేటప్పుడు కూడా, నెట్ఫ్లిక్స్ రాములా చేసేటప్పుడు కూడా ఐ రియలీ వాంటెడ్ సంబడి లైక్ హర్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ ట్రయింగ్ టు అప్రోచ్ ఈషా యాజ్ వెల్. కాకపోతే ఆమె వేరే ఆంథాలజీలో షీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఈషా ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ శాంతి 100%. ఎందుకంటే ఆమె 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 జర్నీ ఏదైతే ఉందో చాలామందికి తెలియదేమో కానీ ఆమె ఎక్కడా చెప్పలేదు. షీ ప్రిఫర్స్ సైలెన్స్ అండ్ మోస్ట్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద విమెన్ హూ ఆర్ ఫైటింగ్, దే ఆర్ మోస్ట్లీ సైలెంట్. వాళ్ళు డప్పు కొట్టుకోరు, అందుకనే వాళ్ళందరూ శాంతి. అంటే దే ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ సైలెన్స్. ఆ రెసిలియన్స్ ఏదైతే ఉందో అది ఐ ఓన్లీ సీన్ దట్ ఇన్ ఈషా. ఎటువంటి క్రిటిసిజం వచ్చినా, ఎటువంటి మాటలు మాట్లాడినా, ఇప్పుడు ఆన్లైన్ ఎట్లా అయిపోయిందంటే ఒక వార్ ఫీల్డ్ అయిపోయింది. నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చే వరకు, ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు ఆ కన్జర్వ్డ్గా ఉండాలి, రిజర్వ్డ్గా ఉండాలన్న దాని నుంచి బయటికి రావడం, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ పర్ఫామ్ చేయడం, టు టేక్ ఎవ్రీథింగ్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్, గో బ్యాక్ హోమ్, కన్విన్స్ ఫాదర్స్, కన్విన్స్ హస్బెండ్స్. దానికి శ్రవంతి గారు లాంటి మనుషులకి, ఈషా లాంటి లేడీస్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ, ఒక చిన్న ఇంటర్వ్యూ పోయినా కానీ నేను చూస్తుంటా, ప్రెఫరెన్స్ నాకు ఇస్తారు. ప్రెఫరెన్స్ ఎప్పుడు హీరోకి ఇస్తారు. సార్ ఓకేనా, సార్ మీరు ఓకేనా, ఓకే. దాని తర్వాత హీరోయిన్ ఎప్పుడు కానీ ఇప్పుడు నుంచి మారాలండి అది. మా సినిమాకి హీరో మేమందరం కాదు, మా సినిమాకి హీరో ఈషా. సో కొంచెము ఆ మైండ్ సెట్ని మార్చాలి. దానికోసమే ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం నాకుంది. తప్పకుండా మీరు థియేటర్కి వెళ్తారన్న నమ్మకం కూడా ఉంది. మీరు ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం ఉంది. గో వాచ్ దిస్ ఫిల్మ్, యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్.